ఈరోజు మార్గశిర గురువారం. ఈరోజు మరి అమ్మవారి పూజ చేసుకోవడానికి ఇల్లంతా శుభ్రం చేసి పెట్టుకున్నా. అయితే ఈ పూజకు ప్రత్యేకమైన కొన్ని వేరే నియమాలు ఉంటాయి. మనం అంతా కాకుండా చూడండి, చిట్టి దోశలు తయారు చేసి అమ్మవారికి ఈ దోశ మీద నెయ్యి తర్వాత బెల్లం వేసి నివేదిద్దామని ఇవి వేస్తున్నా. ఈరోజు స్టవ్ మీద పాలు పెట్టినా, ముందుగా పాలు పెట్టిన తర్వాతనే మన వంట రూమ్లో ఏదైనా చేయాలి. చూడండి, పాలు పెట్టిన లాంగ్ వీడియో షూట్ చేయక చాలా రోజులైంది, ఒప్పుకుంటలేదు. ఈరోజు అయితే మరి ఒక్క మార్గశిర గురువారం ఈ వీడియో షూట్ చేద్దామని చేస్తున్నా. పూజ అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తా. ముందుగా అయితే మనం చిట్టి దోశలు తయారు చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుందాం. అయితే ఈరోజు గులాబీలు చాలా పూసినాయి. పూలు ఎక్కువ ఉన్న రోజే షూట్ చేయాలి. ఏదో అప్పుడప్పుడు సడన్గా మొబైల్ ఎప్పుడో ఒకసారి సడన్గా ఇవాళ పూలు షూట్ చేద్దాం అనిపిస్తుంది. ఈరోజు శంకు పుష్పాలు, బ్లూ కలర్ శంకు పుష్పాలు, అట్లాగే గులాబీలు ఒక 3-4 వెళ్ళినట్టున్నాయి. అన్ని పూలు బాగానే వెళ్ళినాయి, కానీ నేను షూట్ చేయలే. అట్లా అవుతుంది. సరే, పనుల ఒత్తిడి అనుకోవచ్చు. ఇవి స్లో ఫ్లేమ్లో కావాలి, అప్పుడే ఉడుకుతాయి. ఈ లోపల నేను వేరే పనులు చేసుకుంటా. చూడండి, మర్చిపోయి అటు కూడా దింపేసిన. సరే, ఇవి ఇట్లా ప్యాన్ మీద ఉంటాయి. నేను పూజా రూమ్లకు ఒక్కొక్కటి అక్కడ సర్దుకుంటున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మరి నేను అరుణానందగిరి. ఈరోజు మార్గశిర గురువారం పూజ చేసుకోవడానికి మరి పూలు అయితే దింపుకొచ్చిన. చూడండి, ఈరోజైతే మన ఇంట్లోనే కాసిన ఈ తమలపాకులు చిన్నవి అవి ఉన్నాయి, అవి తీసుకొచ్చిన. పండ్లు పూలు అన్నీ పెట్టి మరి అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం తాంబూలం, ఇదే సింపుల్ పూజా విధానం చేసేద్దాం. నేను అరుణానందగిరి. ఇప్పుడు మరి నిత్యవారి పూజకు మనం సిద్ధమైన. ఇక్కడైతే మనకు నిత్యవారి పూజ తర్వాత ఈ ప్రత్యేకమైన పూజ శివుణ్ణి ఆరాధించడం చేస్తున్నా. 108 రకాల పుష్పాలు శివునికి సమర్పించడం. ఇది 1 ఇయర్ లోపల చేయాలని ఒక సంకల్పం తీసుకున్నా. అయితే ఇది నాకు నేనుగా అనుకుని చేసింది కాదు. మనకి ఏదైనా ప్రేరణ భగవంతుడే కల్పిస్తాడు. ఆ టైంలో మనం దాన్ని వచ్చిన ప్రేరణను తీసుకొని చేయడమే. అయితే ఒక ఫ్రెండ్ ద్వారా అనుకోకుండా, అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా కాల్ వచ్చింది. మాట్లాడుతూ నువ్వు ఈ పూజ చేసుకుంటే బాగుంటుందని తను నాకు చెప్పడం జరిగింది. ఎక్కువ డిస్కషన్ చేసినప్పుడు ఏవో ముచ్చట్లు వస్తాయి, అట్లా కాదు. సడన్గా ఇట్లా వచ్చేసరికి అదే భగవంతుని ఒక లీలగా భావించి నేను చేయడం జరుగుతుంది. ఇప్పుడు 365 రోజులు ప్రతిరోజు మట్టితోటి శివలింగం తయారు చేసి ఆ శివలింగానికి అభిషేకం చేసి తర్వాత గంధము కుంకుమ విభూది అలంకరించి వస్త్రం వేసి ఇప్పుడు పుష్పాలు సమర్పించాలి. పుష్పాలు నేనైతే రుద్రం పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటా. కానీ ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం కాబట్టి ఇదంతా వీలు కాదు. 1/2 అవర్ టైం ఉంటేనే అవన్నీ వీలైతాయి. ఈరోజైతే మామూలుగా పుష్పాలు ఓం నమ శివాయ అనుకుంటా పుష్పాలు సమర్పించడం. ఇప్పుడైతే మన ఇంట్లో ఉన్న పుష్పాలు పెడుతున్నా. ఒక్కొక్కసారి 108 పుష్పాలు ఒక రకం దొరికినప్పుడు అది స్పెషల్ పూజ ఉంటుంది. మా వారు రానే వచ్చిండ్రు వాకింగ్ నుండి, చకచక చేపిద్దాం. ఇప్పుడైతే నేను పుష్పాలు సమర్పించిన తర్వాత శివునికి పాలు బెల్లం నివేదిస్తా. మనం నిత్యవారి పూజలో బెల్లం నివేదిస్తా. ఈ పూజ అయిన తర్వాత చూడండి, మార్గశిర గురువార పూజకు ఇక్కడ నేను అన్నీ సిద్ధం పెట్టుకున్నా. ఇట్లా వేసుకుంటా సింపుల్గా, కానీ అన్నీ చూయించుడు వీలు కాదు. ఇప్పుడు తొందరగా పూజ చేద్దాం. ఇప్పుడైతే మరి మన పూజ సంపూర్ణమైంది. ఇప్పుడు నైవేద్యం కూడా సమర్పించిన. ఇప్పుడు మార్గశిర గురువార పూజ చేసుకుందాం. వల్ల ఎప్పుడు పోతారని అడిగిన తర్వాత నాకు కొంచెం స్లో అయిపోతుంది నా పూజ, తొందర లేదని చెప్పిండ్రు. అందుకే మార్గశిర గురువారాల పూజకు మనకు కొన్ని నియమాలు ఉంటాయి. అయితే తలకు నూనె రాసుకోకపోవడం, ఒంటికి కూడా నూనె రాయకపోవడం,
కొంతమంది అయితే వంటకు కూడా నూనె వాడరని విన్నా. నెయ్యితోటే దీపారాధన చేయడం, వంటలలో కూడా నెయ్యి వాడడం అట్లా చేస్తారు. ఆ గురువారం రోజు ఒకవేళ నూనె ఒంటికి రాసుకున్నా తలకు రాసుకున్నా ఆ రోజు పూజ చేయక ఉండడం అట్లా. అయితే ఇంకోటి పూజ చేసే ముందు ఏం తినకపోవడం, పూజ అయిన తర్వాతనే ఏదన్నా తినాలి. తర్వాత తల దువ్వుకోవడం అట్లా కూడా చేయొద్దని అంటారు. ఎట్లాగో మార్నింగ్ టైంలో మనం తలస్నానం చేసి పూజ చేసుకునేటప్పుడు అట్లా దువ్వుకోకనే పూజ చేయాలంటారు. మొత్తానికి అమ్మవారి దీపారాధన కూడా నేతితోటి చేయాలంటారు. ఈరోజు అయితే నేను అమ్మవారికి అష్టోత్తరం చేసిన, కుంకుమార్చన. తర్వాత ఇంకా నైవేద్యంగా అట్లు, మనం చిట్టి దోశలు, పెసరట్టు చేసి దాని మీద బెల్లం పొడేసి నెయ్యి వేసి నివేదించినాం. ఇక నేతితోటి దీపారాధన చేసినాం. మామూలుగా తాంబూలం కూడా సమర్పించినాం. ఇక సింపుల్ పూజ. అయితే కొందరు వ్రతంలాగా చేసే వాళ్ళకు చాలా నియమాలు ఉంటాయి. నేను అన్నట్టుగా నూనె రాసుకుంటే ఆ రోజు ఇంకా అంతే, పూజ చేయొద్దు. అట్లా కొన్ని నియమాలు ఉంటాయి. అవన్నీ కూడా వ్రతం చేసే వాళ్ళకు. మామూలుగా పూజ చేసుకుంటే అవన్నీ నియమాలు ఏముండయి. దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం ఇంతే చేసుకోవచ్చు. అయితే ఈ వ్రత కథ ఉంటుంది, అది యూట్యూబ్లో విని కూడా అక్షింతలు వేసుకుంటే ఇంకా మంచిదట. వీలైతే అట్లా కూడా చేయొచ్చు. మొత్తానికి ఇట్లా మార్గశిర గురువారాలు నేను 4 వారాలు, వీలైతే 4 వారాలు చేసుకుంటా. ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా చేసుకుంటా. ఇక ఈరోజు కొంచెం టైం ఉందని ఇప్పుడే తెలిసింది కాబట్టి కుంకుమార్చన చేసిన. అట్లా మనకు ఏది దోస్తే అది. ఇంకా అమ్మవారికి తెల్లటి నైవేద్యాలు ప్రీతికరం అంటారు కాబట్టి ఏదన్నా నైవేద్యం అన్నంతో చేసిందైనా నివేదించవచ్చు. ఇక నేను పాలు, బెల్లం సమర్పించిన. అయితే మనం తాంబూలంలో కూడా అన్నీ ఇలాచి, పచ్చకర్పూరం, తమలపాకులు, పూలు, గాజులు, వక్క ఇవన్నీ సమర్పిస్తే చాలా మంచిది. అయితే లక్ష్మీదేవి అమ్మవారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకని అమ్మవారిని ఆరాధించుకునే ఏ ఛాన్స్ దొరికినా వదిలిపెట్టద్దు. అట్లనే మంగళహారతి పాట, మనం ఎంతసేపు పూజ చేసినా ఇవన్నీ సర్దుకోవడంతో మైండ్ అంతా డిస్టర్బ్ అయి ఉంటుంది. ఒక మంగళహారతి పాట పాడుకుంటే చాలా ప్రశాంతత అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా పూజ చేసిన భావం కలుగుతుంది. ఇప్పుడు మంగళహారతి పాట పాడుకుందాం. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి గైకొనుమ మార్గశిరాలక్ష్మి, మార్గశిరాలక్ష్మి. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి గైకొనుమ మార్గశిరాలక్ష్మి, మార్గశిరాలక్ష్మి. ఎప్పుడు అడుగుట ఎలా తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ, ఎప్పుడు అడుగుట ఎలా తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ, పసుపు కుంకుమల పూల గాజుల వాయనమిచ్చి కొలిచేమమ్మ, ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి గైకొనుమ మార్గశిరాలక్ష్మి, మార్గశిరాలక్ష్మి, మార్గశిరాలక్ష్మి. ఇక శ్రీమన్నారాయణుని పాట కూడా సంపూర్ణమైంది. ఇక దశాంగం కూడా వేసుకుంటూ ఇట్లా వింజామ రూపుకుంటూ మరి ఒక 2 నిమిషాలు మనం కూడా ఆ దైవాన్ని తప్పితే ఇంకేది స్మరణలకు రాకుండా ఉండాలి. అంటే మనసు ఇది యోగా చేసినప్పుడు కూడా మనం మర్చిపోయి ఒక నిశ్చలమైన స్థితికి వెళ్తాం. అదే భక్తి అనుకున్నప్పుడు పూజలో కూడా అట్లా మనం తన్మయత్వానికి లోనై వేరే ఆలోచన మన బ్రెయిన్లో రాకుండా పూజ చేసుకున్నప్పుడే అది ఒక క్షణం కానీ అదొక మన మనసుకు సంబంధించింది. అది ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ఇవన్నీ కూడా అనుభవంలోనే తెలుస్తుంది. ఒకరు బల్మీటికి చెప్పేది కాదు, ఒకరు ఒత్తిడి చేస్తే మనం చేయలేం. అది కాకపోతే ప్రతిదీ మనం నేర్చుకుంటూ వెళ్ళిపోవడమే. జీవితం అంతా కూడా నేర్చుకోవడమే ఉంటుంది. అన్నీ నిత్య జీవితంలో ప్రతి వ్యక్తిని మనం చూసినప్పుడు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చేస్తుండనేది నిత్య జీవితంలో ప్రతిరోజు ఒక నిత్య విద్యార్థిగానే ఉంటేనే మనకు సాధ్యమైతే అన్నీ. సరే, ఇక ఇప్పుడైతే మరి మన పూజ సంపూర్ణమైంది కాబట్టి బయటికి వెళ్దాం.
అయితే పొద్దున్నే మనం ఇండ్లన్నీ తుడిచి పెట్టుకున్న తర్వాత పూజకి వెళ్ళే ముందే పచ్చకర్పూరం వేసి స్టార్ట్ చేసి ఉంచితే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లంతా ఒక మంచి పూజ చేసుకోవడానికి భలే అనిపిస్తుంది. ఇక ఇప్పుడు బంద్ చేసుకోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇది చూడండి, ఇక్కడ అసలు చట్నీ చేస్తున్నా, మొబైల్ ఛార్జింగ్ లేదని తీసుకురావడానికి ఆ చట్నీకి అయితే అన్నీ ఫ్రై అయినాయి. ఇక చల్లారిన తర్వాత దోశ వేసుకునేటప్పుడు మరి చూపిస్తా. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. ఈరోజు పూజ ఉంది కాబట్టి నేను వెల్లుల్లిపాయలు వేయ, మీకు ఇష్టం ఉంటే 2 వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. పల్లీలు పొట్టు తీయక చేసినాం కదా ఈరోజు, పొట్టు తీసి కూడా చేస్తాం ఒక్కొక్కసారి. అది ఇది ఒక స్టైల్, 2 వేరు వేరు డిఫరెంట్ స్టైల్స్. ఇది చూడండి, ఇప్పుడు దోశ పిండిలో కొంచెం ఉప్పు వేసి పెడదాం. అయితే నైవేద్యానికి వాడతా కాబట్టి నేను ఫస్ట్ ఉప్పు వేయలే. ఇప్పుడు మరి మనం చిట్టి దోశలు అమ్మవారి దగ్గర నివేదించినాం. ఈరోజు మార్గశిర గురువార పూజ చేసుకున్నాం ఈరోజు. ఇక ఈ నెలలో ఒక 4 వారాలు వచ్చినా, ఒక్కొక్కసారి 5 వారాలు వస్తాయి. అట్లాంటప్పుడు ఒక్క వారం అన్నా కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలంటే మరి మనకు మార్నింగ్ టైంలో వీలు కాదు. మరి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత స్పెషల్ పూజ చేసుకుందామంటే ఇక మానవ జీవితమే ఎన్నో సమస్యలు అన్నట్టు. ఒకసారి బాత్రూమ్ వెళ్ళొచ్చినామంటే మళ్ళీ పూజ చేసుకోవాలనిపించేది. అందుకని సాధ్యమైనంత వరకు పొద్దున్నే 8:30 లోపల పూజ అయిపోయేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అంటే మబ్బుల కొంచెం 5ంటికి అట్లా లేచి అయినా చేసుకుంటే బెటరు. ఇప్పుడు మన పూజ అంతా సంపూర్ణమైంది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం. చూడండి, మన పెసర దోశ వేసుకుందాం. ఈరోజైతే పల్లి పచ్చడి చేసిన. నేను రెగ్యులర్గా ఎక్కువ శాతం నువ్వులు పుట్నాలు అది చేస్తా. ఇక పల్లీలు ఫ్యాట్ అంటారు కదా, అందుకని. కానీ ఈరోజు పల్లీలదే చేసిన. కొంచెం లావుగా వస్తుంది పెసరది, కానీ మా వారికి అస్సలు నచ్చదు. సన్నగా చేయాలి ఇంకా కొంచెం. చూడండి, మరి మన దోశ అయితే రెడీ అయింది. సరే, ఇప్పుడైతే నేను పల్లీల పచ్చడి చేసిన కదా, దాంతో సర్వ్ చేసుకొని తిందాం అంతే. చక్కటి దోశ, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. చూడండి, మన పచ్చడి సూపర్గా ఉంది. అసలు టేస్ట్ అయితే మస్తు మంచిగా ఉంది. కానీ పల్లీలుగా ఫ్యాట్ అని ఎక్కువ చెయ్య నేను. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ట్రై చేయొచ్చు. మరి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అండి. మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక టీ కూడా మసులితే టీ తాగుదాం. ఇక్కడితోటి మన మార్నింగ్ పనులు అయితే జిందినే పిట్ట వచ్చింది చూడండి. ఎంత అల్లరి చేసినా పైన ఉన్నట్టున్నాయి పక్షులు, చాలా ఉంటాయి ఇక అంతే. కానీ పూలు మనం పొద్దున్నే అన్ని పూజ కోసం అని తెంపేసరికి ఇంకా అవి మకరందం తాగడానికి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్ని చెట్ల మీద ఉంచుతా అప్పుడప్పుడు. చూడండి, పైన ఉన్నాయి. ఇక నైవేద్యాలు దీని మీద ఉంటాయి కాబట్టి వచ్చి తింటూ ఉంటాయి. అయితే ఈ మధ్య శంకు పుష్పాలకు ఎక్కువ వస్తున్నాయి మకరందం తాగడానికి. వెళ్ళినాయి చూడండి, అవి చూడండి, అవి చిట్టి పిట్ట. అది చూడండి, చూసిండ్రా? శంకు పుష్పాలన్నీ తెంపిన రేపటి నుండి కొన్ని ఉంచుతా. చాలా తిరుగుతాయి.